భారతదేశ భవిష్యత్తు కోసం సరైన నేతను ఎన్నుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆది శంకరాచార్యుల జయంతి సందర్భంగా నల్లకుంటలోని శంకర్ మఠ్లో ప్రత్యేక పూజలు చేశారు. పోలింగ్ డేను హాలిడేగా చూడొద్దని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటేసి దేశ భవిష్యత్తులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. శంకరాచార్య యొక్క జయంతి ఉత్సవం మరి ఈరోజు దీనికి ఒక ప్రత్యేకత కాబట్టి ఈరోజు ఈ యొక్క శంకర్ మఠ్కి వచ్చి శారదమ్మవారి దర్శనము, ఆది శంకరాచార్య దర్శనం చేసుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మన దేశం అన్ని రంగాలలో ముందుకెళ్ళాలి, అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలి. ఉగ్రవాదం, తీవ్రవాదం లేనటువంటి దేశానికి అన్ని రకాలుగా రక్షణగా, దేశం ప్రపంచంలో ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉండే విధంగా, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండే విధంగా అమ్మవారు, అదేవిధంగా ఆదిశంకర్ల వారు అందరూ కూడా ఆశీర్వదించాలని ప్రార్థించాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది. రానున్న రోజుల్లో మన దేశము మరింతగా ముందుకెళ్తుంది. ఈరోజు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగింది. రానున్న రోజుల్లో మరిది నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మన దేశ ప్రధానమంత్రి అది 3వ స్థానంలో మరి వచ్చే 5 సంవత్సరాల్లో ఎదగబోతుందని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో మరి ఆదిశంకరుడి ఆశీస్సులతో తప్పకుండా మన దేశం ప్రపంచంలో 3వ ఆర్థిక అతిపెద్ద దేశంగా నిలుస్తామని, ఆ రకంగా దేశంని అన్ని రంగాలలో అభివృద్ధి దిశలో తీసుకెళ్లే విధంగా మనకందరికీ మరి భగవంతుడి శక్తినివ్వాలని ఈ సందర్భంగా